అందరికీ షలోం. మీకు ఈరోజు ఒక ప్రవచనపూర్వకమైన సందేశంతో నేను రబ్బీ డాక్టర్ ఇజ్జాక్ షపీరా. నా పుస్తకమైన ద ఫాల్ ఆఫ్ ఎదోమ్ నుండి నేను ఒక ప్రవచన వీడియో తర్వాత ఒక ప్రవచన వీడియోను విడుదల చేస్తున్నాను. ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం నేను మీకు వ్రాసిన ప్రతిదీ ఇప్పుడు మన కళ్ళ ముందే జరుగుతోంది. ఈ ఉదయం గత సంవత్సరం జూన్ 22న నేను మీకు మొదట విడుదల చేసిన ఒక వాక్యం దగ్గరకు ప్రభువు నన్ను తిరిగి తీసుకువెళ్లారు. అది పరలోకం నుండి దేవుడు నాకు ఇచ్చిన సందేశం. దాని శీర్షిక హోర్ముజ్ జలసంధి మరియు గోగు మాగోగుల రహస్యం. మేడ్జారే, హోర్ముజ్ యొక్క మేడ్జార్ మరియు ప్రపంచంలోకి మెస్సయ్య విరోధి రాకడ అయిన సోరేర్ పదాల మధ్య ఒక దిగ్భ్రాంతికరమైన సంబంధం ఉన్నందున ఈ వీడియోను మళ్ళీ విడుదల చేయమని దేవుడు ఈరోజు నాకు చెప్పారు. ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే మనం మాట్లాడుకుంటున్న ఈ సమయంలోనే ఇరాన్ మేడ్జారే హోర్ముజ్ను దిగ్బంధిస్తోంది. జూన్ 2025లో ఇది జరగడం మీరు చూసిన మరుక్షణమే మెస్సయ్య రాకడ మరియు గోగు మాగోగు మన మీదికి వచ్చాయని మీరు తెలుసుకుంటారని నేను మీకు చెప్పాను. మిత్రులారా, నేను మిమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నించడం లేదు. నాకు వెల్లడి చేయబడిన విషయాలను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అందుకే 8 నెలల క్రితమే దీనిని నేను మీకు విడుదల చేశాను. దయచేసి ఈ సందేశాన్ని ఇంకొకసారి వినండి. ప్రత్యేకంగా పూరీం సమయంలో మేడ్జారే హోర్ముజ్ అనే పదం సోరేర్ అనే పదంతో ముడిపడి ఉందని ఇప్పుడు మీకు తెలుసు. ఎస్తేరు గ్రంథంలో మేడ్జార్ మరియు సోరేర్ అనే పదాలు డీకోడ్ చేయబడినందున వారు దానిని పూరీం సమయంలో దిగ్బంధిస్తున్నారు. మిత్రులారా, ఇది నమ్మశక్యం కానిది. ఈరోజు దీనిని శ్రద్ధగా వినాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. దయచేసి ఇప్పుడే ద ఫాల్ ఆఫ్ ఎదోమ్ చదవండి. దీని గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. దానిని చదవండి, మళ్ళీ చదవండి. మేడ్జార్, సోరేర్ మరియు సారా పదాల మధ్య ఉన్న సంబంధాన్ని గమనించండి. హోర్ముజ్ జలసంధి మూసివేయబడినప్పుడు యాకోబు కష్టకాలం సంభవిస్తుంది. ఇదే గోగు మాగోగుల సందేశం. 22 జూన్ 2025న నేను మీతో పంచుకున్న దానిని ఇప్పుడు విందాం. దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమ్ ఇజ్రాయెల్ ఖాయ్, ద ఫాల్ ఆఫ్ ఎదోమ్ చదవండి. ఈరోజు నేను మీతో ఒక ఉత్కంఠభరితమైన ప్రవచనాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఇది నా ప్రవచనం కాదు, కానీ దాదాపు 500 సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్లోని గొప్ప వ్యక్తులు చెప్పినది. ఈ రాబోయే రోజుల్లో మీరు కనిపెట్టుకోవాల్సిన విషయాలు ఏమిటో తెలుసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది. నేను దీన్ని మీతో పంచుకునే ముందు మీరు ఈ వీడియోను షేర్ మరియు లైక్ చేయడం అత్యవసరం మరియు ముఖ్యము. మీరు నా పుస్తకాలు ది న్యూ హమాస్, ది ఫాల్ ఆఫ్ ఎదోమ్ మరియు త్వరలో విడుదల కానున్న మిల్కేమెత్ ఎమునా, విశ్వాసము యొక్క యుద్ధము పుస్తకాలను చదవండి. ఆ పుస్తకాలు కిండిల్లో అనేక భాషల్లో, అలాగే మా వెబ్సైట్ ahavtammi.org కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ప్రవచనానికి వద్దాం. ఈ ప్రత్యేక ప్రవచనం నేను కనుగొన్నది కాదని నేను మిమ్మల్ని హెచ్చరించాలనుకుంటున్నాను. ఇశ్రాయేలులోని దిగ్గజాల మాటలివి మన కొరకు ఒక హెచ్చరికగా ఇచ్చారు. ప్రవక్త యెషయా 34:6 దీని నేపథ్యం. జాగ్రత్తగా వినండి. అదోనై ఖడ్గము రక్తమయమగును, అది క్రోము చేత కప్పబడును. గొర్రె పిల్లల యొక్కయు మేకల యొక్కయు రక్తము చేతను, పొట్టేళ్ల మూత్ర గ్రంథుల మీది క్రోవు చేతను కప్పబడును. ఏలైనగా బొస్రాలో అదోనై బలి జరిగించును, ఎదోము దేశంలో ఆయన మహాసంహారము చేయును. యెషయా ప్రవక్త ప్రస్తావించిన పదజాలంపై మీరు శ్రద్ధ వహించాలని నేను కోరుకుంటున్నాను. బొస్రాలో అదోనై బలి జరిగించును, ఎదోము దేశంలో ఆయన మహాసంహారము చేయును. హీబ్రూలో చదువుతాను, వినండి. కీట్ సెవాక్ లాదోనై బత్స్రా వేటవాత్ గదోల్ బేరెట్స్ ఇదోమ్. ఈ 2 వచనాలు మెస్సయ్య రాకడ గురించి మాట్లాడుతున్నాయని రబ్బీలు అంటున్నారు. ఈ వచనాలు
అమెరికా ఇప్పుడే చేసిన దాడిని గురించి ప్రవచించి ఉంటాయా? ఇజ్రాయెల్ యొక్క రబ్బీలు మనకు ఇచ్చిన ఆ వచనాలపై మీరు శ్రద్ధ వహించాలని నేను కోరుకుంటున్నాను. 500 సంవత్సరాల క్రితం తన ప్రసిద్ధ పుస్తకం క్లిపాజ్ లో యెషయా 34:6 వ్యాఖ్యానం రాసిన రబ్బీ లానియాడోను నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. ఆయన ఇలా అన్నాడు: బాబెలు నుండి చాలా దూరంలో ఉన్న భూమి ఒకటి ఉంది. దాని పేరు బొస్రా. ఇది అస్సిరియా మరియు పర్షియా, ఇరాన్ మధ్య సరిహద్దులో ఉంది. ఇది ఇష్మాయేలు ఆధిపత్యంలో ఉన్న హోర్ముజ్ అనే పేరుతో పిలువబడే ప్రాంతము. ఎదోము దేశం మధ్య గుండా ఉంది. బహుశా హోర్ముజ్లో అఖారెత్ హయామిం యుద్ధం ప్రారంభమవుతుంది. హీబ్రూలో ఇలా ఉంది: ఓ ఉలై యెస్ డెరెక్ షామ్ హమిల్ఖమా బాఖరెత్ హయమీం. 500 సంవత్సరాల క్రితం రబ్బీ లానియాడో చివరి యుద్ధం, గోగ్ మరియు మాగోగ్ యుద్ధం హోర్ముజ్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పాడు. భూమిపై హోర్ముజ్ అనే పేరు ఉన్న ఒకే ఒక ప్రదేశం ఉంది. ఇది ఇరాన్ నియంత్రణలో ఉన్న హోర్ముజ్ జలసంధి. అమెరికా దాడి తర్వాత ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేసే దిశగా పావులు కదుపుతోందని ఈరోజు మనం మీడియాలో విన్నాము. ఇది ఎంత దిగ్భ్రాంతి చెందించే విషయం. ఈ వారం ఏమి జరుగుతుందో మనం గమనించాలి. దానిని మూసివేయవద్దని అమెరికా చైనాను వేడుకుంటున్నది. నిజానికి ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేసి ప్రపంచానికి చమురు సరఫరాలో అంతరాయం కలిగిస్తే బొస్సా అనే ప్రదేశం గురించిన ఈ ప్రవచనం ఇష్మాయేల్ నియంత్రణలో ఉన్న హార్ముజ్ అనే ప్రదేశంతో ముడిపడి ఉందని మనకు ఎటువంటి సందేహం లేకుండా తెలుస్తుంది. ఇది మనల్ని గోగ్ మరియు మాగోగ్ల చివరి యుద్ధానికి దారి తీస్తుంది. కానీ ఆగండి, ఇది మరింత ఆసక్తికరంగా మారుతుంది. యెషయా 34:6 రమాద్ తన వ్యాఖ్యానంలో ఇలా అంటాడు: చూడండి, బొస్రా అనే పదానికి అర్థం కష్ట సమయంలో. బొస్రా అనే పదం సీర్ అనే హీబ్రూ పదం నుండి వచ్చింది. దీని అర్థం ఇరుకైన మార్గము. బొస్రా అనే హీబ్రూ పదం సీర్తో సంబంధం కలిగి ఉంది. సీర్ ఇక్కడ జలసంధికి సాదృశ్యం. రబ్బీ లానియాడో ఈ జలసంధికి ఒక పేరు ఉందని అంటున్నాడు. ఇష్మాయేల్ నియంత్రణలో ఉన్న హార్ముజ్ జలసంధి అది. బొస్రా అంటే ఏమిటి? హార్ముజ్ జలసంధి దేనిని సూచిస్తుంది? బొస్రా అనే ప్రదేశం దేనిని సూచిస్తుంది? రమా దీనిపై ఇలా వ్యాఖ్యానించారు: బొస్రా లేదా బజ్రాను సిట్రా ఆఖ్రా అని కూడా పిలుస్తారు. ఇది సాతాను పేర్లలో ఒకటి. బొస్రా అనేది సాతాను నివాస స్థలం. మీకు ఇది అర్థమైందా? దేవుడు ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నాడని ప్రవక్త మనకు చెబుతున్నాడు. రాబోయే చివరి యుద్ధం కొరకు ఇది బొస్రా అనే ప్రదేశంలో జరుగుతుంది. ఇది హార్ముజ్ జలసంధి పేర్లలో ఒకటి. నమ్మశక్యం కాదు. ఇది సాతాను స్వయంగా నివసించే స్థలం. దాదాపు 2 సంవత్సరాలుగా నేను మీ అందరినీ హెచ్చరిస్తున్నాను. ఇజ్రాయెల్ ప్రవేశించబోయే ఈ యుద్ధాన్ని మిల్ఖేమెత్ హఎమునా అని పిలుస్తారు. నా కొత్త పుస్తకం మిల్ఖేమెత్ హఎమునా ఆర్డర్ చేయమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ యుద్ధం అన్ని యుద్ధాల కన్నా భిన్నమైనది. ఇది పరలోకములోను భూమి మీదను జరిగే యుద్ధం. దీన్ని అర్థం చేసుకోండి. ఇది హార్ముజ్లో కూర్చున్న సాతానుతో యుద్ధం. ఇది సాతానుకు మాత్రమే కాదు, ఇష్మాయేల్ మరియు ఇరాన్కు కూడా కంచుకోట. బోస్రాను సిట్రా ఆఖ్రా అనే పేరుతో పిలుస్తారని రమాద్ అంటున్నారు. పవిత్ర జోహార్ దీనిని పాషాత్ వాయికి అనుసంధానించాడు. ఒక దినము దేవుడు ఎర్రటి వస్త్రములు ధరించి ఎర్రటి ఖడ్గమును పట్టుకుని ఎర్రని వానిపై ప్రతీకారం తీర్చుకును.
రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతనెవడు అనే వచనం నుండి మనం దీనిని నేర్చుకుంటాము. ప్రస్తుతం ఇది మెస్సయ్య రాకను సూచిస్తుంది. మీకు ఇది అర్థమైందా? మెస్సయ్య తిరిగి రావడం ఇప్పుడు ఆసన్నమైంది మరియు ఆ దేశంలో ఒక గొప్ప మారణ హోమం జరగబోతోందని అది చెబుతోంది. నా స్నేహితులారా, ఇది 3వ ప్రపంచ యుద్ధం, గోగ్ మరియు మాగోగ్ యొక్క దృశ్యం. ఈ యుద్ధం అన్ని యుద్ధాల కన్నా భిన్నమైనది. నేను మిమ్మల్ని భయపెట్టే ముందు నా దగ్గర మీ కొరకు ఒక మంచి మాట కూడా ఉంది. గెమాత్రియాలో జవాక్ అనే పదం మరియు తో అనే పదానికి ఒకే సంఖ్యా విలువ కలదు. తో అంటే మంచితనం. ఈ యుద్ధం నుండి చివరికి ఏదో మంచి జరుగుతుంది అని రమాద్ వ్యాఖ్యానించారు. ఆ గొప్ప వధ దేవుని యొక్క మంచితనానికి మరియు ప్రభువు యొక్క దయకు దారి తీస్తుంది, ఎందుకంటే జవాక్ టోకు సమానం. ఇప్పుడు యెషయాలో మరియు 91వ కీర్తనలో కూడా మనం బత్సరా అనే పదాన్ని ప్రస్తావించడం చూస్తాము. 91వ కీర్తనలో దేవుడు ఇలా చెప్పడం ఎంత అద్భుతంగా ఉంది. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చెదను, శ్రమలో నేనతనికి తోడై ఉండెదను, అతని విడిపించి అతని గొప్ప చేసెదను. శ్రమ అనే దానికి కీర్తనలో 91లో వాడిన హెబ్రీ పదం ఏమిటి? అది బొస్రా అనే పదం. ఇది బాజ్రా అనే పదంతో సమానమైన పదం. ఇది ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న హార్ముజ్ జలసంధిని సూచిస్తుంది. దేవుడు ఇక్కడ ఏమి చెబుతున్నాడు? చింతించకండి. వారు హోర్ముజ్ను మూసివేసినప్పుడు, ప్రపంచంలో గొప్ప కష్టాలు ప్రారంభమైనప్పుడు నేను బొస్రాలో మీతో ఉంటాను, బెజ్జారాలో మీతో ఉంటాను, కష్టాల్లో నేను మీతో ఉంటాను. ఇశ్రాయేలు ఆందోళన చెందడానికి ఏమీ లేదు, నేను మీతో ఉంటాను అని దేవుడు ఇశ్రాయేలుతో అంటున్నాడు. మనం గోగు మరియు మాగోగులోకి ప్రవేశిస్తామా? రాబోయే కొద్ది రోజుల్లో మనకు తెలుస్తుంది. ఈరోజు నేను మిమ్మల్ని హార్ముజ్ జలసంధిపై దృష్టి ఉంచమని కోరుతున్నాను. హార్ముజ్ జలసంధి మూసివేసిన ప్రపంచం 3వ ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్కు మాత్రం ఒక వాగ్దానం ఉంది. బెజ్జారా సమయంలో గొప్ప కష్టాలలో దేవుడు బాజ్జారాలో ఇజ్రాయెల్తో ఉంటాడు. ఆయన ఖచ్చితంగా మనలను విమోచిస్తాడు. ది ఫాల్ ఆఫ్ ఎదోము, ది న్యూ హమాస్ మరియు మిల్ఖేమెత్ హఎమునా చదవండి. మనం నిరీక్షించడానికి చాలా ఉంది. దేవుడు మనతో ఉన్నాడు. షలోం.